రే దువ్వా ఏం చూస్తున్నావురా? నీ వీడియోలు నువ్వే చూసుకుంటున్నావు ఏంది? మాధురిని వీడియోలో చూస్తున్నాను. వీడియోలు చూడటం ఎందుకురా? వీడియో కాల్ చేసి చూడొచ్చుగా. హౌస్లో ఒప్పుకోవట్లేదన్న. ఏ హౌస్లో రా దువ్వా? బిగ్ బాస్ హౌస్ అన్నా. మొత్తానికి నేను వదిలేసిపోయింది. నన్ను వదలలేదన్నా. మాధురి సెలబ్రిటీ కదా, వాళ్ళే పిలిచారు, నేనే వెళ్ళమన్నా. సెలబ్రిటీలా? ఏ సినిమాలు యాక్ట్ చేశారా? ఓహో, నా పార్టీలో యాక్ట్ చేశారు కదా. నాకు అధికారం దూరం అయింది, మీ ఇద్దరు మాత్రం దగ్గరయ్యారు. హౌస్లో అన్న ఒక్కొక్కరిని అల్లాడిస్తుందన్నా. తిట్టరా, తిట్టు, నీ వెనకాల నేనున్నా, తిట్టు, ఇంకా బాగా తిట్టాలి. రెచ్చిపోరా, నీకెందుకు? అంతా బాగానే ఉంది కానీ జూనియర్ దువ్వ ఎప్పుడు వస్తారా? కొంచెం టెన్షన్స్ ఉన్నాయన్న, అవన్నీ అయినాక ప్లాన్ చేసుకుంటాం. మీరు సన్న ప్లాన్ చేసే లోపల మీకు ఫంక్షన్ వచ్చేలా ఉందిరా. నేను జగన్మోహన్ రెడ్డి గురించి అడగట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు మీ గురించి. అన్న మా గాడ్ అన్న నాకు బ్యాడ్ అన్న వినిపిస్తుంది అన్న. లోకేష్ పనికొస్తాడు, కష్టపడితే పైకి నెక్స్ట్ సీఎం అవుతారా? లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. కుట్రా అరే దగ్గ అరే టాబ్లెట్ ఇరా. అరే దువ్వడా, మనసులో లోకేష్ సీఎం అవ్వాలని కంకణం కట్టుకొని నా పార్టీలో కట్టపలాగా ఉండి నాకే ఎన్నుపడి పడుస్తారా? మీరు ప్రేమ పౌరాలు కాదురా, టీడీపీ పౌరాలు. నా ఫ్యాన్ మీద ఎగిరి నా రెక్కలు వంచుతారా? మిమ్మల్ని తరిగి కొడతా. ఏరా చంద్రబాబు నాయుడిని తప్పించి ఆ సీఎం సీట్లో లోకేష్ను కూర్చోబెడతారా? నేను దేనైనా భరించగలను కానీ నమ్మక ద్రోహాన్ని భరించలేదురా. నువ్వేం మాట్లాడుతున్నావు అన్న దీని గురించి? వీళ్ళకి వెంటనే పార్టీ నుండి రబ్బర్ బ్యాండ్ వేసాను రా. రబ్బర్ బ్యాండ్ అదేంటన్నా? అదే రా తొలగించాడు. అది రబ్బర్ బ్యాండ్ కాదన్నా, సస్పెండ్. ఇరిటేషన్ గా ఉన్నప్పుడు ఇంగ్లీష్ మర్చిపోతా ఉంటారా? నువ్వు తందిస్తుండు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితేనే మాకు ఇరిటేషన్ వస్తుంది కదా అన్న. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రం కావడం. అమ్మటేంటన్నా ఓజీ సినిమా గురించి మాట్లాడుతున్నాడు? ఏం చేస్తాం, ప్రసాద్ ల్యాబ్ ముందు రివ్యూలు చెప్పుకునేవాడిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తే ఇలాగే ఉంటుంది. నాకెందుకో ఈయన ఫ్యాన్ పార్టీలో వ్యక్తులు అనిపించలేదన్నా, ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా అనిపిస్తున్నాడు. నాకు ఎందుకో డౌట్గా ఉంది రోయ్. నాకు తెలిసి నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నాడు అనుకుంటా అన్న. రెమ్యూనరేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటావు? 11 రూపాయలు ఇస్తారు, తెలిసిందేగా, మళ్ళీ అడగడం ఎందుకు? లేదా అమెరికా పోతున్నాను వీడియో పెడతాడు ఏంటన్నా? అమెరికాకు పోతే ఏంది, అరటి తోటకు పోతే ఏంట్రా? నేను లండన్ పోతే నీ ఊరు పట్టించుకోవాలా, ఈయన అమెరికా పోతే పట్టించుకుంటారా? నేను ఇక్కడ ఉండట్లేదని చెప్తాడు ఏంటన్నా? ఉన్న ఉపయోగం ఏముందిరా? భార్యతో అమెరికా వెళ్తున్నాను అంటున్నాడు, మరి వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నట్టు? ఒక నిమిషం. హలో అమ్మా సంజన, అమ్మ సుకన్య, మీరు కూడా అక్కడే ఉన్నారా? అందుకే ఆడొస్తున్నారు. అది అంబటి సరిలేరు నీకెవ్వరు సాటి. సరే పదరా తాగుదాం అలాంటి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తల్లి, అమ్మా అమ్మా తల్లి. ఏంటి రామి, నేను అన్నం పెట్టంగానే పారిపోయింది. మన పాలన గొప్పతనం అన్న, జనాలు పారిపోతున్నారు. సరేరా. ఇక్కడ ఎవరు ఉన్నారన్న? ఎవరు లేరు. అంత హైట్లో హెలికాప్టర్లోంచి మన ఎడకు వస్తే నర్సీపట్నంలో ఎవరు లేరేంట్రా? మనం ఎవరు మర్చిపోరా? ఎంత హైట్ నుంచి వస్తే ఏంటన్నా, మనం హైట్ లేం కదా. నేను హైట్ లేకపోతే ఏంట్రా? రుషికొండ మీద మనం కట్టిన ప్యాలెస్ హైట్ లేదంట్రా? అంటే అదంతా హైట్లో ఉంది కాబట్టి మన పార్టీ పడిపోయింది. 11కా? నర్సీపట్నం సెంటర్లో అడుగు పెట్టబోతున్నాను రా. పెట్టు, అప్పుడు తెలుస్తుంది. ఏరా నిన్ను సెంటర్ చేసి అడ్డుకోవడానికి నీ భాషలో చెప్పాలంటే సిద్ధంగా ఉన్నారు. ఎందుకురా? నువ్వు కట్టిన హాస్పిటల్ గురించి మాట్లాడడానికి వెళ్తున్నావు కదా, దాంట్లో నీ కాలుకో చేతుకో పట్టి కట్టద్దు, అందుకు. నర్సీపట్నానికి మనం చేసిన మంచి మెడికల్ కాలేజీ కట్టించాం, దాన్ని చెప్పడానికి పోతా ఉన్నా. తప్పే, ఎందుకంటే నువ్వు మంచితనమనే మాస్క్ పెట్టుకొని వెళ్తున్నావు. మాస్కులు ఎందుకు లేవని అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ చంపించిన విషయం మర్చిపోయారు అనుకున్నావా జనాలు? అరే ఉండరా, అది ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తావు? ఇప్పుడు నా పరిస్థితి రా. ఏముంది, నీ ఫేవరెట్ హీరో బాలయ్య స్టైల్లో చెప్పాలంటే దాబిడి దిబిడే. తమ్ముడు పోతా. పేరు నేను నాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? ఒపీనియన్ చిన్నగా అడుగుతావేంటి తమ్ముడు? ఆనియన్ కోస్తే కన్నీళ్ళు వస్తాయి, నన్ను ఏదన్నా అంటే ఆడికి నీళ్ళు వస్తాయి. అంత ప్రేమ నేనంటే. నిజమా అన్న? నిజమా నిమ్మకాయ అంటావేంట్రా? నేనంటేనే వాడి గుండెకాయ, నన్ను గుండెల్లో పెట్టుకున్నాడు రా. ఎప్పుడైనా చూపించాడు అన్న గుండె ఇప్పి? గుండె ఇప్పి చూపించలేదురా, చొక్కకుండా గుండె ఇప్పి చూపించాడు. నా పేరుని వాడు గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అంత పిచ్చినా నేనంటే వాడికి. అన్న నాకు తెలిసి ఆ పిచ్చి అంతా నాన్నగారి మీద అనుకుంటా, మీ మీద కాదు. ఇప్పుడు అంతా నాన్నను మర్చిపోయాడు రా, ఇప్పుడు ఆ ప్రేమంతా నా మీదనే. మొన్న ఎలక్షన్లో బస్సు నడిపాడు, సిద్ధం సభలో
నీ కోసం కార్యకర్తగానైనా సరే నేను మారుతానని చెప్పి జెండా ఊపాడు. అదిరా వారికి నేనంటే ప్రేమ. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పేరు నాన్న మీద మీకు. ఎస్, ఒకసారి అది చూడన్నా. రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టే ప్రేమ గౌరవం, లేకపోతే ఇండివిజువల్ గా వైఎస్ జగన్ మీద మీకు అంత? నాకు ఇండివిజువల్ గా అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. అరే మనం పెట్టాం కదా డిజిటల్ బుక్, దాని గురించి జనాలు ఏమనుకుంటున్నారా మన గురించి? డిజిటల్ బుక్ క్రియేటెడ్ బై ద గ్రేట్ క్రిమినల్ అని మాట్లాడుకుంటున్నారన్నా. రే క్రిమినల్ ఏంట్రా? మరి ఏంటన్నా, లేకపోతే నువ్వు బుక్ అవ్వడానికి నువ్వే ఒక డిజిటల్ బుక్ పెట్టుకున్నట్టుందన్నా. అంతే అంటావా? డిజిటల్ బుక్ లో మొదటి కంప్లైంట్ మన విడుదల రజనీ మీద ఇచ్చారన్నా. అన్న చాటున ప్రజలకు అన్యాయం చేసిన అందమైన చెల్లి అని టైటిల్ కూడా పెట్టారన్నా. డిజిటల్ బుక్ లో కంప్లైంట్ ఇవ్వడం మొదలెడితే, అది నీ మీద ఇవ్వడం మొదలెడితే, మామూలు బుక్స్ అయితే ఎన్నైనా సరిపోవన్నా. అదే డిజిటల్ బుక్ అయితే నీ డీలింగ్స్ గురించి ఎంతో కొంత డీల్ చేయొచ్చు. ఏం బుక్ అన్నా దిక్కుమాలిన బుక్. ఇసుక నుంచి మొదలెడితే లిక్కర్ దాకా ఎవరెరుగని భాగవతం అన్నా నీది. నీ డిజిటల్ బుక్తో నీ పార్టీకి నువ్వే డీజిల్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్టుందన్నా. ఆ బుక్ ఏవో కానీ ఆకుపాకు కరేపాకు అయ్యేలా ఉంటారా? నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నా. గూగుల్తో ఎంఓయూ కూడా చేసుకున్నారంటన్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి. ఒక నిమిషం రా. ఏం చేస్తున్నావు అన్నా? గూగుల్ వైజాగ్ రావడం వల్ల ఏంటి లాభాలు అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను రా. దీని అమ్మ జీవితం ఏంట్రా? ఏ లేదన్నా, ఎలుగు తిరుగుతున్నట్టుంటేను. ఆ ఎలుకని పట్టుకోరా. ఛీ, మన ప్రభుత్వం ఉంటే ఆ ఎలుకని పట్టుకోవడానికి ఇంకో కోటి ఎద్దు. నాదే బుత్త కూర. అవునా? ఏ కంపెనీ? అల్లం వెల్లుల్లి పేస్టు, అప్పడాలు, పచ్చడి, బొబ్బట్లు. ఏందిరా ఇదా? క్యాటరింగ్ ఆర్డర్లు పెట్టుకునేవాడిని తీసుకొచ్చి క్యాబినెట్లో మంత్రి ఇచ్చా. ఏం చేస్తాం? మీ ఇద్దరు సూపర్ కాంబినేషన్. ఎగ్ పఫ్ ఎగ్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. మాది మంగళగిరి, మాకు మంచి చేసి మా లోకేష్ బాబు మా మనసు దోచుకున్నాడు. మాది పులివెందుల, మా అన్న మంచి చెయ్యడు, చేస్తే ఊరుకోడు. మా మనసు దోచుకోలేదు కానీ మా నుంచి మనీ దోచుకున్నాడు కోట్లలో. అంతే కదన్నా? మా లోకేష్ అన్న మా కోసం రోడ్లు బాగు చేశారు. మా బతుకులు రోడ్ల మీద వేసాడు మా అన్న. లవ్ యూ అన్న. ఇప్పుడు మంగళగిరి ప్రజల ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయి? సంక్షేమానికి సంతోషానికి మధ్య సంతృప్తిగా ఉన్నాయి. మరి మీ ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయి? ఓటేసిన పాపానికి, ఓటేసిన వాడి మీద కోపానికి మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. కనిపిస్తే వాడిని కొట్టేలాగా ఉన్నాయి. మా మంగళగిరి పులి అసెంబ్లీలో మాట్లాడే ప్రతి ఒక్క మాట ఊరు వాడ మారుమోగిపోతుంది. మా పులివెందుల పులి అసెంబ్లీకి పోవడానికి భయపడి ఊరు వాడ వదిలి పారిపోతుంది. మంగళగిరిలో లోకేష్ బాబు గారు పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కాదు, పట్టు మరీ ఇల్లు లాక్కుంటాడు మా అన్న. లవ్ యూ అన్న. డెవలప్మెంట్ చేసి హైట్స్లో ఉంచేవాళ్ళు చూశాను కానీ ఎవరికి అందరినీ హైట్స్లో డెవలప్మెంట్ చేసేవాడు నిన్నే చూశాను. అంత హైట్లో డెవలప్మెంట్ నేను ఎక్కడ చేశాను రా? చూసుకోండిలో చాలా కష్టం రా. ఏంటి అంత హైట్లో పనికిమాల ప్యాలెస్ కట్టినందుకు నేను క్షమించడమా? అది కష్టం రా. అన్ని కోట్లు ప్రజాధనం వృధా చేసి అక్కడ కట్టావు. దేనికోసం కట్టావు? టూరిజం స్పాట్ రా. టూరిజం కాదు, ఫ్యాక్షనిజం చేసి నువ్వు పాతి పెట్టే వాళ్ళ కోసం స్పాట్ సెట్ చేసినట్టుంది. అన్నీ తెలుసు మళ్ళీ అడుగుతావు దొంగ. ఏం బాత్రూమ్ అన్నది? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంత ఉందంట కదా. నేను టైం వేస్ట్ చేయండి రా. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, కలెక్టర్లైనా నేను కూర్చున్న చోటుకే వచ్చేయాలి. అందుకే అంత పెద్ద బాత్రూమ్ కట్టా. మన చంద్రబాబు గారు రుషికొండ ప్యాలెస్ చూసి ఎందుకు కట్టారో పర్పస్ ఏంటో అర్థం కాలేదు అంటున్నాడు అన్న. ఆయనకు అర్థం కాదురా, ఎందుకంటే ఆయన విజన్ లేదు. నాకు తెలిసి మన స్కామ్లు ఎవడన్నా బయట పెడితే పైకి పిలిచి అక్కడి నుంచి తోసేద్దామని కదన్నా. ఈసారి గెలుస్తుంటే అదే పని చేసామంటరా. ప్లాన్ మిస్ అయింది.